మొత్తం మీద దాదాపు 4 ఏళ్లుగా సంచలనం సృష్టిస్తూ ఇంతవరకు ఒక కొలిక్కి రాని వివేక హత్య కేసు ఇప్పుడు పూర్తిగా దాదాపు క్లైమాక్స్కు చేరినట్లేనా? సిబిఐ ఇచ్చిన ముఖ్యంగా సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ని తిరస్కరించడం కోసం సిబిఐ ఇచ్చిన అంశాలు వివేక హత్యకి సంబంధించిన అన్ని కోణాలను స్పృజిస్తూ మరోవైపు దాదాపు ఇక హత్య కేసు గుట్టు రట్టయినట్టుగానే కనిపిస్తోంది. దీంతోపాటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న లా అండ్ ఆర్డర్, ప్రతిపక్ష కార్యాలయాల మీద దాడులు, వీటన్నిటి నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి, అదేవిధంగా రాయలసీమకు సంబంధించి ఇటు కడప స్టీల్ ప్లాంట్ కానీ ఇలా అనేక అంశాలతోటి ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక రాయలసీమ అభివృద్ధి చెందుతుందా, ఈ అన్ని అంశాల మీద మాజీ మంత్రి దాదాపు 40 ఏళ్లుగా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న డిఎల్ రవీంద్రారెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. డిఎల్ రవీంద్రారెడ్డి గారితో ఈరోజు మహా డిబేట్లో డిఎల్ రవీంద్రారెడ్డి గారితో చర్చిద్దాం. డిఎల్ రవీంద్రారెడ్డి గారు నమస్తే అండి. ఎస్, డిఎల్ రవీంద్రారెడ్డి గారు, ఒకటి ముందు కడప అనగానే అందులో మీ అందరూ కూడా సమకాలికులేమో కదా, వైఎస్ వివేకానందరెడ్డి గారు, మీరు అందరూ కూడా. వివేకానందరెడ్డి మా జూనియర్ అమ్మా, రాజశేఖర రెడ్డి మా సమకాలికుడు. వివేకానందరెడ్డి 1981లో సమితి ప్రెసిడెంట్ అయినాడు. బట్ మాతో, ఎందుకంటే రాజశేఖర్ ఎక్కువ రాష్ట్ర రాజకీయాల్లో ఉండేవాడు కాబట్టి వివేకం మాతో కలిసి తిరిగేవాడు. ఈరోజు ఏంటి వివేక హత్య తర్వాత వరుసగా అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. నిన్నేదో రంగురాళ్ల వ్యవహారం బయటకు వచ్చింది. అదేవిధంగా గూగుల్ అవుట్ తోటి ఎవరైతే హత్య చేశారు వివేక ఇంటికి వెళ్ళారో వాళ్ళు వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత వైఎస్ భాస్కర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళినట్లు, హత్య చేసిన వెంటనే నేరుగా అక్కడికి వెళ్ళినట్లు, అదేవిధంగా అక్కడి నుంచి ఫోన్లు ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి సంబంధించిన ఓఎస్డీకి కానీ అదేవిధంగా భారతి గారి అటెండర్కి కానీ ఫోన్, ఇలా అన్ని అంశాలు కూడా అక్కడ స్థానికంగా ప్రజలు ఏమనుకుంటున్నారో అవే ఈరోజు సిబిఐ ఛార్జ్ షీట్లలోకి వచ్చేసినాయి. ఇక దాదాపు ఇది దర్యాప్తు పూర్తవుతున్నట్లుగా మనం భావించాలా? అంటే ఇప్పుడు సిబిఐ ఛార్జ్షీట్లో ఇవన్నీ ఇంకా పొందుపరచలేదమ్మా. ఇప్పుడు సునీల్ యాదవ్ బెయిల్కి సంబంధించి సిబిఐ వ్యూ పెట్టారు. అది ఇంకా రేపు అవినాష్ రెడ్డి మళ్ళీ క్వశ్చనింగు, తదనంతరం అరెస్ట్ చేస్తారా లేకపోతే వాళ్ళ తండ్రిని ఇంట్రాగేట్ చేసి అరెస్ట్ చేస్తారా, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డాక్టర్ సునీతను అప్రిషియేట్ చేయాలమ్మా. ఆమె ఎన్నో కష్ట నిష్ఠూరాలు కోర్చి ఎన్ని ప్రెషర్స్ వచ్చినా ఒప్పుకోకుండా ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పి దాన్ని మొత్తం ఆమె ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీగా తయారయ్యి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఆ ఇన్ఫర్మేషన్ను వెరిఫై చేసుకోమని సిబిఐకి